ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ ఎంజీ రోడ్లో పీసీసీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసనలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు, వివేక్, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, విహెచ్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ కుటుంబం పేరు చెప్తే బీజేపీ నేతలు భయపడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాడ్సేని పూజించేవారు కాబట్టి గాంధీ పేరు తొలగించారని మండిపడ్డారు. ఇక దీనిపై సోనియా గాంధీ స్పందించారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ రూపురేఖలనే కేంద్ర ప్రభుత్వం మార్చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ పేదలను మోదీ ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. పరిస్థితుల్లో మీరు తీసుకున్న నిర్ణయం వాపస్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఉద్యమంలాగా వ్యాప్తించి దహనమై ఆ దహనంలో రేపు రాబోయే రోజుల్లో కాలిపోవాల్సి వస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేస్తూ, బాపు మమ్మందరికి క్షమించు. ఈ దేశంలో మీకు జరుగుతున్న అవమానాన్ని చూసి తట్టుకోలేక చాలా గుండెలు ఇప్పటికే విలువలాడుతున్నాయి. ఖచ్చితంగా బాపు మీ పేరు ఎక్కడ కూడా మచ్చరానియకుండా చూసుకునే ఒక భారతీయ పౌరునిగా ఇది నా బాధ్యత అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై బాపు. आप जोर से हम लोग यहाँ पे धरना करें और ये पूरे हिंदुस्तान में यहाँ से एक मैसेज जाना चाहिए कि गांधी जी एक सबसे बड़े लीडर थे और कभी भी रहेंगे जब तक दुनिया कायम है उनका नाम रहेगा. तो उन लोग ने आज जो गांधी जी को तो उन लोग ने जो उनकी इज्जत जो निकाली आज वो निकाल के जो स्टीम हटा के ये बिल्कुल बहुत बेहुरमती और गलत इज्जत है. हम इसकी पूरी अपोज करते हैं. हमारे जितने भी लोग यहाँ पे हम लोग पूरा अपोज करते हैं और हम धरना दे रहे हैं. इंशाल्लाह हम कोशिश करेंगे कि हम फिर से हमारी गवर्नमेंट आएगी 2029 में तो हम ये नाम फिर मनरेगा फिर से वापस आएंगे. बहुत बहुत शुक्रिया. गौरव मंत्री वारिలో వాకిటి శ్రీహరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు, ఇది యావత్ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అంశం. రెండవది, ఇలా 120 రోజులు పెంచడానికి మాట్లాడుతూ ఉన్నారు. 1,00,000 కోట్ల బడ్జెట్ తో పేదలకు పట్టడి అన్నం పెట్టే స్కీమ్ లో ఇలా కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్ల కోత విధిస్తా ఉంది. రాష్ట్రాల్ని భరించమంటా ఉన్నారు. ఒకవైపున రాష్ట్రాల్ని జిఎస్టీ ద్వారా వచ్చినటువంటి ఆదాయం రాష్ట్రానికి ఆ నిష్పత్తిలో పంపిణీ చేసి ఖర్చు చేస్తలేరు. అంటే దేశం అంటే రాష్ట్రాల సమాఖ్య. రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందితేనే దేశం బాగుంటది. ఇలా రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా నిర్వీర్యం చేస్తూ, అట్లాగే ఇంకా నిర్వీర్యం చేయడానికి ఈ ఉపాధి హామీ పథకంలో 40% రాష్ట్రాలు భరించాలని ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు. గత ప్రభుత్వ పాలన కారణంగా, ఇలా బీజేపీ పాలన కారణంగా. అందుకే ఖచ్చితంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, శ్రేణులందరూ కూడా ఈ చట్టాన్ని పార్లమెంటులో ఉపసంహరించుకునేంత వరకు ఎట్లయితే మనం ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో, ఏ విధంగానైతే మనం ఉద్యమాలు చేయడం జరిగిందో ఖచ్చితంగా ఈ చట్టం ఉపసంహరించుకునే వరకు శ్రేణులందరూ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ, పేదవాళ్ళందరూ, కూలీలు, రైతులు అందరూ కూడా ఇందులో భాగస్వాములై పెద్ద ఎత్తున మనం నినదించాలి, నిరసన తెలియజేయాలా. ఈ యొక్క చట్టాన్ని రద్దు చేసిన తర్వాత మన పోరాటం కొనసాగుతామని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్న. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సభ్యులు చామల కిరణ్ గారు, శాసనసభ్యులు బొజ్జు గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రోహిత్ గారు, సనత్ నగర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు చూస్తున్నటువంటి నీలిమ గారు, వేదిక పైనటువంటి పెద్దలందరికీ, మహిళా సోదరులకి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులకి, ఎన్ఎస్యు అధ్యక్షుడికి,
సేవాదళ కార్యకర్తలకి మీ అందరూ కూడా నమస్కారాలు. మోడీ అమిత్ షాకి గాంధీ అనే పదం పలుకుతేనే ఉలుకు పుట్టుకుంటా ఉంది. జూపల్లి కృష్ణారావు గారు, శ్రీహరి గారు, అజరుద్దీన్ గారు, పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ గారు, శాసనసభ్యులు బొజ్జు గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రోహిత్ గారు, సనత్ నగర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు చూస్తున్నటువంటి నీలిమ గారు, వేదిక పైనటువంటి పెద్దలందరికీ, మహిళా సోదరులకి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులకి, ఎన్ఎస్యు అధ్యక్షుడికి భోజనం పెట్టాలని, వారి భోజనమే కట్టడమే కాకుండా నదులు, కాలువలు, కెనాల్స్ నిర్మాణం ఈ దశగా జరగాలని మహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేస్తే దురదృష్టవశాత్తు 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం మన్రేగాకి నిధులు కోత పెడుతూ పోయింది. ఇవాళ పేరు మార్చింది. మిత్రులారా, ఇందాక ఎడమ బుజ్జునతో చెప్తా ఉన్నాడు, నేను ఉపాధి హామీ పథకం పనిచేసి నా కుటుంబాన్ని నడుపుకొని ఇవాళ ఎమ్మెల్యే కాగలిగిన మాట. ఇలాంటి ఎందరో పేద ప్రజానీకానికి చేయూతనిచ్చినటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ని ఇలా తూట్లు ముడుస్తూ అప్రజాస్వామికుల్ని దీని పేరు మార్చడం అనేది దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. మోడీ, అమిత్ షా ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మహాత్మా గాంధీ పేరుని మన హృదయాల నుంచి ఎవరు కూడా చెరపలేరు. అదేవిధంగా నువ్వు రాజకీయంగా ఎదుర్కోలేక సోనియా గాంధీ కుటుంబం మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఎన్ని బనాయించినా, నీకు కోర్టు మొట్టికాయలు వేసినా నువ్వు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగాన్ని తొంగల తొక్కుతూ ముందుకు సాగుతా ఉన్నావు మోడీ గారు. ఇక్కడే ఉన్నారు హనుమంతరావు గారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ చట్టాన్ని తీసుకురావడానికి తనదైన శైలిలో పోరాటం చేసిన వ్యక్తులుగా ఈరోజు మన మధ్యలో ఉన్న తరుణంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఈరోజు పేదవారికి సంబంధించిన పథకం. ఇది పేదవారికి ఉపాధి కల్పించాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్న ప్రధానమైన నిర్ణయం. పేదవాడికి 2 పూటలు తిండి తినే విధంగా, ఈరోజు సమాజంలో గౌరవం ఉండే విధంగా, మొత్తం ప్రపంచవ్యాప్తంలో ఎక్కడ లేని విధంగా మరి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొదలుపెట్టే తరుణంలో ఎవరు పేరు పెడితే బాగుంటది అని ఆలోచన చేసి జాతిపిత మొత్తం యావత్ దేశానికే మరి పితామహుడుగా నిలబడ్డ స్వాతంత్ర సమరయోధుడు, అహర్నిశలు స్వాతంత్రం గురించి పోరాటం చేసిన ప్రధానమైన వ్యక్తిగా మరి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ గా, మరి మన రాహుల్ గాంధీ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్ణయం తీసుకొని విజయవంతంగా దాదాపు 20 సంవత్సరాలు ఈరోజు జాతి ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ ఎంజీ రోడ్లో పీసీసీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసనలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు, వివేక్, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, విహెచ్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ కుటుంబం పేరు చెప్తే బీజేపీ నేతలు భయపడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాడ్సేని పూజించేవారు కాబట్టే గాంధీ పేరు తొలగించారు మండిపడ్డారు. ఇక దీనిపై సోనియా గాంధీ స్పందించారు. ఎంజీఎన్ఆర్ ఈజీఏ రూపురేఖలనే కేంద్ర ప్రభుత్వం మార్చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ పేదలను మోదీ ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. नमस्कार। मुझे आज भी याद है 20 साल पहले डॉक्टर मनमोहन सिंह जी प्रधानमंत्री थे। तब संसद में
मनरेगा कानून आम राय से पास किया गया था। ये ऐसा क्रांतिकारी कदम था जिसका फायदा करोड़ों ग्रामीण परिवारों को मिला, खासतौर पर वंचित, शोषित, गरीब और अति गरीब वर्ग के लोगों की रोजी रोटी का जरिया बना। रोजगार के लिए अपनी माटी, अपना गांव, अपना घर परिवार छोड़कर पलायन करने पर रोक लगी। रोजगार का कानूनी हक दिया गया, साथ ही ग्राम पंचायतों को ताकत भी मिली। मनरेगा के जरिए महात्मा गांधी के ग्राम स्वराज के सपनों के भारत की ओर एक ठोस कदम उठाया गया। पिछले 11 सालों में मोदी सरकार ने ग्रामीण क्षेत्रों के बेरोजगार, गरीबों और वंचितों के हितों को